South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత సైన్యం దాడికి పాక్ సైన్యం కకావికలమైంది. దానికి సంబంధించిన సాక్ష్యం ఒకటి బయటకు వచ్చింది. ఒక్కొక్కటిగా ఒక్కొక్క నిజం కూడా బయటకు వస్తున్న పరిస్థితి. భారత సైన్యం దాడికి తట్టుకోలేక తెల్ల జెండాలు పాక్ ఆర్మీ ఎగరేసింది. వజ్రా కార్పుకి ఎదురుగా ఉన్న పాక్ ఆర్మీ పోస్టులో ఆ జెండా ఎగురుతున్నటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. పాక్ సైన్యం తెల్ల జెండా చూపించడంతో భారత సైన్యం కాల్పులు ఆపింది. ఆ తర్వాత పరిణామాలు కూడా ఒక్కసారి మనం పరిశీలిస్తే తెల్ల జెండా ఎగరేసింది పాక్ సైన్యం. ఇక చాలు బాబోయ్ అన్నీ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ నుంచి తెల్ల జెండాలు చూపించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే మనం బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడ్డ పరిస్థితి, తర్వాత పదునైనటువంటి ఆయుధాలతో పాక్ మీద మనం చాలా తీవ్రమైనటువంటి దాడి చేశాం. ఇది పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. అంటే ఇక పూర్తిగా ఇక చేసేదేం లేదు. ఇంకొక రోజు కనుక భారతదేశం అదే విధంగా దాడి కొనసాగిస్తే పాక్ ఇక పూర్తిగా 10 సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితులు ఉంటుంది. అక్కడ సైన్యం కావచ్చు, సైన్యానికి సంబంధించిన స్థావరాలు అన్నీ కూడా కకావికలమైపోయి పూర్తిగా భూస్థాపితమైపోయి ధ్వంసమయ్యే పరిస్థితి ఉంటుంది. దాన్ని ముందే పాకిస్తాన్ గ్రహించింది కాబట్టి ఇక మా వల్ల కాదు బాబాయ్ అని చెప్పి జెండాలు ఎగరేసింది. స్క్రీన్లో మీరు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మనం చేపట్టామో ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి కూడా దాడి ప్రారంభమైంది. వెంటనే మన త్రివిధ దళాలు మరింతగా అలర్ట్ అయి చాలా బలంగా వాళ్ళని తిప్పికొట్టాం. చాలా బలంగా అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి కావచ్చు, ఉగ్రవాద స్థావరాల మీద కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ప్రతి దాడిని కూడా వాళ్ళు డ్రోన్లు ప్రయోగిస్తే గాల్లోనే పేల్చేశాం. వాళ్ళు ఏదైనా దాడి చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ముందుగానే పసిగొట్టి మనం దెబ్బకు దెబ్బ కొట్టాం. ఇక వాళ్ళు పూర్తిగా తేరుకోలేని విధంగా పరిస్థితి మారిపోయింది. అందుకే తెల్ల జెండా ఎగురవేశారు. చూసారా, స్క్రీన్లో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది తెల్ల జెండా. భారతదేశం కనుక ఇంకా ఈ విధంగా దాడి కొనసాగిస్తే మన పరిస్థితి ఇక గల్లంతో, ఇక మనం తలపడలేం. మళ్ళీ మనం కోలుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ భావించింది కాబట్టి తెల్ల జెండా ఎగరేసినటువంటి పరిస్థితి. విజువల్స్లో మనం చూస్తున్నాం. వజ్రా అక్కడ పోస్ట్ దగ్గర ఆర్మీ పోస్ట్ ఎదురుగా తెల్ల జెండా పాకిస్తాన్ ఆర్మీ ఎగరేసింది. విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. సర్కిల్లో ఆ తెల్ల జెండాను చూసిన తర్వాత భారత ఆర్మీ కొంచెం వెనక్కి తగ్గింది. ఇక వాళ్ళ పరిస్థితి పూర్తిగా అర్థమైపోయి భారతదేశం తన దాడిని ఆపింది. విజువల్స్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత పరిస్థితి పాకిస్తాన్ ఏ విధంగా డబ్బా కొట్టుకుందో మనం చూసాం. తామే గెలిచామని చెప్పి ప్రకటించుకుంది. తాజా వీడియోతో పూర్తిగా నవ్వులు పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఒక్కసారిగా తెల్ల జెండాకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ప్రపంచం ముందు ఏ విధంగా నవ్వులు పాలైందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఆర్మీ చీఫ్లు కావచ్చు ఏం చెప్పారు, భారత్ మీద మేము తప్పకుండా కక్ష సాధింపు చేస్తాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు ప్రగల్భాలు. భారత ఆర్మీకి సంబంధించి వాళ్ళు ఏదైతే దాడి చేస్తున్నారో అటువైపు నుంచి తిప్పికొట్టేందుకు మనం సిద్ధంగా ఉండాలి. మనం అన్నీ కూడా మన ఆయుధాలు, మన ఆర్మీ ఎప్పటికప్పుడు 24/7 అలర్ట్గా ఉండి భారత్ మీద దాడి చేయడానికి మనం ముందుకే పోవాలి తప్ప వెనక్కి తగ్గకూడదు. మనమేంటో చూపిస్తాం. సింధు జలాలు ఆపే నిర్ణయం తీసుకుంటారా? ఏ విధంగా తీసుకుంటారు? వాళ్ళు సింధు జలాలు ఆపితే ఆ సింధు జలాల్లో రక్తం పారిస్తామని చెప్పి మాట్లాడిన పరిస్థితుంది. మరి యుద్ధ రంగంలో దిగితే, కథన రంగంలో దిగితే సిచ్యువేషన్ ఏంటన్నది పాకిస్తాన్కి ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింత బలంగా దాడులు మొదలు పెడితే పాకిస్తాన్ పంపించినటువంటి ప్రతి డ్రోన్ కూడా, ప్రతి క్షిపణిని కూడా గాల్లోనే పేల్చేశాం. ఇక వాళ్ళ సైనిక స్థావరాలు, ఉగ్ర స్థావరాల మీద పట్టు బిగిస్తూ ముందుకు పోయి మనం దాడులు చేస్తుంటే పూర్తిగా తెల్ల ముఖం వేసి అక్కడ తెల్ల బట్టను కూడా చూపిస్తూ ఉంది పాకిస్తాన్ ఆర్మీ. ఇక చాలు, మీరు ఆపండి, మా పని అయిపోయింది, ఇక మాకు ఇక చావే శరణ్యం అన్న స్థాయిలో తెల్ల జెండా ఎగరేసిందంటే వాళ్ళకి భయం టన్నుల కొద్దీ మనం ఎట్లా కల్పించామన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పెహల్గాం దాడిని తలుచుకున్న ప్రతి ఒక్క భారతీయుడు రక్తం మరిగిందని చెప్పాలి. మన భూభాగంలోకి వచ్చి ఉగ్రవాదులు ఏ విధంగా అటాక్ చేశారు. 26 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదటిసారిగా బీహార్లో స్పందించారు. దెబ్బకు దెబ్బ కొడతాం, ఎవరైతే మన భారత మహిళల సింధూరాన్ని తుడిపేశారో వాళ్ళ ఆట కట్టించాల్సిందే. ఎవరైతే ఉగ్రవాది దాడి చేసి పారిపోయాడో అతడు ఎక్కడ నక్కినా ఎటో ఎంత దూరం పారిపోయినా సరే
వెతికి వెతికి వేటాడి వేటాడి వెంటాడి మరీ చంపుతామని చెప్పి ప్రతినబూనారు నరేంద్ర మోదీ. ఆ తర్వాత డెసిషన్ తీసుకున్నారు, ఒక రాత్రి మనం దాడి చేశాం, మామూలుగా కాదు, ఉగ్రవాద శిబిరాలు, ఆ ఉగ్రవాదులు ఎక్కడైతే స్థావరాలు ఏర్పరచుకున్నారో అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో పేరున్నటువంటి వాళ్ళందరి ఉగ్ర స్థావరాలని కకావికలం అయిపోయాయి, వాళ్ళందరి అన్నీ కూడా ధ్వంసమైపోయాయి. మసూద్ అజర్ ఫ్యామిలీలో 10 మంది కోల్పోయారంటే ఎంత తెలివిగా మనం దెబ్బ కొట్టామన్నది ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన ఆర్మీ ఎంత చాకచక్యంగా, ఎంత బలంగా, కరెక్ట్గా ఏ ప్లేస్లో అయితే దాడి చేయాలో అదే ప్లేస్లో దాడి చేసి పక్కన ఉన్నటువంటి జనావాసాల సముదాయాలు, పాకిస్తాన్ సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు చేసామో మనకు తెలుసు. ఉగ్రవాద స్థావరాలు కూల్చేసిన తర్వాత ఇక వాళ్ళు దాడి చేసే ఆలోచన చేస్తుండగానే వెంటనే తిప్పికొట్టేసి పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించింది భారత ఆర్మీ. వాళ్ళు ఎలాంటి దాడి చేసిన దానికంటే ముందే గ్రహించి మనం వాళ్ళ ఆయుధాలను కావచ్చు, వాళ్ళ డ్రోన్లు కావచ్చు, అన్నిటి కూడా గాల్లోనే కాల్ చేసినటువంటి పరిస్థితుంది, పేల్చేసిన పరిస్థితుంది. పాకిస్తాన్ సైనిక స్థావరాలు కావచ్చు, వాళ్ళ క్షిపణుల స్థావరాలు కావచ్చు, అన్నింటినీ కూడా తునాతునకలు చేసేసాం. ఇంకా 1-2 రోజులు భారతదేశం అదేవిధంగా దాడి కొనసాగిస్తే ఇక పూర్తిగా పాకిస్తాన్ అనేది 10 సంవత్సరాలైనా కోలుకోలేని విధంగా మనం దెబ్బ కొట్టేవాళ్ళం. ఇది ముందే గ్రహించేసి వాళ్ళు తెల్ల జెండా ఎగరేశారు. తెల్ల జెండా ఎగరేసిన తర్వాత తెల్లారి నుంచే మళ్ళీ నాలుక మడత పెట్టేశారు. యుద్ధంలో మనమే గెలిచాం, మనం బాగా బుద్ధి చెప్పాం భారతదేశానికి, ఇలాంటి మాటలు అక్కడ ఆర్మీ చీఫ్ మాట్లాడినట్టు పరిస్థితుంది. ప్రపంచం ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం భారతదేశం ప్రస్తుతం ఇంకా కొనసాగిస్తోంది. ఎందుకంటే మన ఎంపీలందరూ కూడా ప్రతి దేశానికి వెళ్ళి పాకిస్తాన్ బుద్ధి ఎలాంటిది, పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఉగ్రవాదుల్ని ఎట్లా పెంచి పోషిస్తోంది, ఉగ్రవాదుల్ని మన దేశం మీదకి ఎట్లా ఉసిగొలుపుతోంది, ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఏ విధంగా అలజడి సృష్టించింది, పాకిస్తాన్ కనుక ప్రపంచ దేశాలు సాయం చేసినా, ప్రపంచ బ్యాంకు సాయం చేసినా వాళ్ళు తుపాకీలు కొంటారు, బాంబులు కొంటారు. ఇదే వాళ్ళ నైజం. వాళ్ళు యుద్ధమే కోరుకుంటారు, హింసే కోరుకుంటారు, ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారు. దాన్ని అరికట్టాలంటే పాకిస్తాన్కి ఆర్థిక నిల్వలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ వైఖరిని మనం ఎండగట్టిన పరిస్థితుంది. ఒక పక్క సింధు జలాలు కూడా ఆపేశాం. పాకిస్తాన్తో చర్చలు అంటే కేవలం 2 విషయాలు, పాక్ ఆక్రమించుకున్నటువంటి కశ్మీర్, 2 ఉగ్రవాదం. ఈ 2 తప్ప జలాల గురించి ఇంకా ఏ ఇతర విషయం గురించి చర్చించే ప్రసక్తే లేదని కూడా చాలా స్పష్టంగా మనం బదులు ఇచ్చినటువంటి పరిస్థితుంది. ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత పరిణామాలు ఒకసారి మనం చూస్తున్నాం. స్క్రీన్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ ఏ విధంగా తెల్లముఖం వేసిందో, భారత్ కొట్టినటువంటి బలమైన దెబ్బకు ఏ విధంగా పాకిస్తాన్ తోక ముడిచిందన్నది యుద్ధం సమయంలో ఎగరేసినటువంటి జెండానే. యుద్ధం జరుగుతున్నప్పుడు అటువైపు నుంచి ఒక తెల్ల జెండా కనిపించింది అంటే ఇక యుద్ధం ఆపు చేయండి, మా వల్ల కాదు, ఇక మేము అవుట్ అయిపోతున్నాం, మా వల్ల అసలు ఇంక అడుగు ముందుకేయలేము, ఇది మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, మేము చాలా కోల్పోతున్నాము, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాం, యుద్ధాన్ని నిలుపుదల చేయండి అని కోరినట్టే. చాలా స్పష్టంగా ఆ విజువల్ ఇప్పుడు బయటకు వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ వజ్రాకరూర్ దగ్గర, పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఆ జెండా, ఆ రోజు ఎగరేసినటువంటి జెండాకు సంబంధించిన దృశ్యం మనం చాలా స్పష్టంగా విజువల్స్లో చూడొచ్చు. పాకిస్తాన్ ఆ రోజు తెల్ల జెండా ఎగరేస్తే తనకి బుద్ధొచ్చింది, కాళ్ళబేరానికి వస్తుంది. ఇక ఉగ్రవాదులు అంతర్జాతీయ లిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన భారతదేశానికి అప్పగించే ప్రయత్నాల్లో ఒక ముందడుగు పడుతుంది అని అనుకున్నాం. కానీ యథావిధిగా తన నైజాన్ని పాకిస్తాన్ మళ్ళీ బయట పెట్టుకుంది. ఇక ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి తన మిత్ర దేశాల నుంచి నిధులు అడుగుతోంది. మళ్ళీ భారతదేశం మీద ఏదో ఒక రోజు మనం యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మనం అన్నీ కూడా సరంజామా సరుకులు అన్నీ కూడా మనం సంపాదించి పెట్టుకోవాలి. పాకిస్తాన్ నైజం ఇదే. భారత్ ఎంత బుద్ధి చెప్పినా, భారతదేశం ఎంత ధీటుగా ప్రతిస్పందించినా పాకిస్తాన్కి బుద్ధి రాదు అనటానికి ఇది చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణగా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత పరిణామాలకు సంబంధించినటువంటి దృశ్యం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. మనం యుద్ధం చేస్తే ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్కి ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు అత్యాధునికమైనటువంటి ఆయుధాలతో, బ్రహ్మోస్ లాంటి అద్భుతమైనటువంటి క్షిపణులతో పాకిస్తాన్ భారత్ దెబ్బను రుచి చూసింది. మళ్ళీ యుద్ధం అంటే గనక పరిస్థితి ఎట్లా ఉంటుంది, పాకిస్తాన్ భవిష్యత్ ఎట్లా ఉంటుందో గ్రహించేసింది పాకిస్తాన్. కాబట్టి ఇక మిత్ర దేశాల సాయం కోరుతూ ముందుకు పోతుంది, కానీ నేరుగా తలపడే ప్రసక్తి లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, పాకిస్తాన్ తెల్ల జెండా ఎగరేసిందంటేనే తెల్ల ముఖం వేసినట్టు.